వినపడుతుందండి. ఆ! ఆ! అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్ అనే గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా మనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త చాప్టర్తో ప్రారంభిద్దాం. ఓన్లీ ఎ శాచెల్ 1938. ఒక్క సంచి మాత్రమే 1938. డైరెక్ట్గా ఎరిచ్ మాటలతో ప్రారంభం. ఐ had hardly seen my mother and sisters since coming to Mehrabad, as they were living up the hill. 1938 ఆగస్ట్ నెలలో ఎరిచ్ యొక్క కుటుంబం మొత్తం, అంటే ఎరిచ్ తండ్రి, తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, వీళ్ళంతా కలిసి బాబా దగ్గరికి వచ్చేశారు. మనం చదువుకున్నాం కదా. తొలి రోజుల్లో మెహరాబాదులో రాహురీ క్యాబిన్లో ఉంటూ ఉండేవారు అని చదువుకున్న. ఎవరు? ఎరేచ్ తండ్రి ఎరేచ్, అతని తమ్ముడు మెహర్వాన్. మిగిలిన తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు స్త్రీ మండలితో పాటు కొండ మీద మెహర్ రిట్రీట్ అక్కడ ఉంటూ ఉండేవారు. అంచేత ఈరోజు చెప్తున్నాడు, మెహరాబాద్ వచ్చిన తర్వాత మా తల్లిని, మా చెల్లెళ్ళని చూడడం చాలా కష్టమే అయిపోయింది. వీ మెన్ మన్లీ స్లెప్ట్ అండ్ ఓల్డ్ మన్లీ హాల్ డౌన్ ద హిల్. మనం లోయర్ మెహరాబాద్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, మండలి హాలు మనందరికీ తెలుసు కదండి. పెద్ద మండలి హాల్ ఉంటుంది. ఆ మండలి హాల్కి దాటి ఇంకా కొంచెం ముందుకు వెళితే, అహ్మద్నగర్ సైడ్ కొంచెం వెళితే ధర్మశాల అని ఉంది. దాని ఎదురుగుంటానే ఇప్పుడు ట్రస్ట్ ఆఫీస్ నడుస్తూ ఉంది. ఆ ధర్మశాల ఒరిజినల్గా సైనిక స్థావరం ఉంటూ ఉన్నప్పుడు ఆ సైనిక అధికారులకు మెస్ మెస్ అనమాట, అంటే డైనింగ్ హాల్ అలాగ పనిచేసేది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో. అయితే అదొక్కటే భవనము లోయర్ మెహరాబాద్లో ఉంటూ ఉండేది. అందులో పురుష మండలి అంతా విశ్రమిస్తూ ఉండేవారు. వాళ్లతో పాటు ఎరిచి తండ్రి, అలాగా ఎరిచి తండ్రిని పంపించేశారు కదా బాబా నాగపూర్కి. ఎరిచ్ ఇక్కడ ఉంటూ ఉండేవాడు. ఇట్ వాస్ ఏ కైండ్ ఆఫ్ డార్మిటరీ ఫర్ ద మెన్, అండ్ బాబా వుడ్ కమ్ అండ్ సిట్ దేర్ అండ్ గివ్ టాక్స్. ధర్మశాల మరి మీలో చాలామంది చూసే ఉంటారు. అది ఒక్కటే హాలు. డి హాస్టల్ ఎలా ఉంటుందో అలాగే హాల్ అది. ఎవరికి వాళ్ళు పక్క బట్టలు వేసుకొని పడుకోవడమే అక్కడ. సో అందులో పురుష మండలితో పాటు కలిసి నేను ఉంటూ ఉండేవాడిని. బాబా ఉదయాన్నే వచ్చేవారు. మాతో పాటు అక్కడ కూర్చొని ఆయన అనేక విషయాలు చెప్తూ ఉండేవారు. ఒక్కోసారి ప్రవచనాలు కూడా ఇస్తూ ఉండేవారు. పప్పా వాజ్ కంటిన్యూయింగ్ హిజ్ డ్యూటీ ఇన్ నాగపూర్. పప్పా చేసేవాళ్ళని బాబా తిరిగి నాగపూర్ పంపించేశారు. ఎందుకని, ఇంకొక ఏడాది పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి నాగపూర్ వెళ్ళిపోమన్నారు. అండ్ వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ స్మాల్ రెంటెడ్ కాటేజ్. మేరీ లాడ్జ్ అనే తన సొంత బంగళానైతే అమ్మేశారు, కానీ చిన్న గది ఒకటి అద్దెకి తీసుకొని దానిలో ఉంటూ ఉన్నాడు అతను. హీ మిస్డ్ హ్యావింగ్ హిస్ ఫ్యామిలీ అరౌండ్ హిమ్ అండ్ ఫెల్ట్ లోన్లీ. పాపం అతను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులతో కలిసే జీవించాడు, కానీ వాళ్ళు లేకుండా ఎప్పుడూ జీవించలేదు అతను. అంచేత ఒంటరితనం అతన్ని బాధిస్తూ ఉండేది. సమ్టైమ్స్ బాబా వుడ్ ఆస్క్ మీ టు రైట్ లెటర్స్ టు మై ఫాదర్ అండ్ రిపోర్ట్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. బాబా ఒక్కోసారి ఇరిచ్తో చెప్పేవారు, మీ నాన్నకి ఉత్తరాలు రాస్తూ ఉండబోయి, ఇక్కడంతా సజావుగానే ఉంది, ఏమీ చింతించవద్దు అని ఒక ఉత్తరం రాస్తూ ఉండు మధ్య మధ్యలో అన్నారు బాబా. ఇన్ రౌహురి ఆశ్రమ్ which had housed the mad and a few musts, had been disbanded the previous year, and those mad individuals who had no home to return to were brought to Mehrabad. మనం చదువుకున్నాం బాబా జీవితంలో 1937వ సంవత్సరంలో బాబా రాహురి అనేటువంటి గ్రామంలో
పిచ్చివాళ్లకు, మస్తులకు ఒక ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆ 37వ సంవత్సరంలోనే దాన్ని ఎత్తేసారు కూడా. ఎక్కడి నుంచి ఎవరెవరిని తీసుకొచ్చారు, తిరిగి ఆ ప్రదేశాలకు పంపించేశారు. కానీ కొంతమంది పిచ్చివాళ్లకు సొంత గూడంటూ లేదు. అంచేత వాళ్ళని మెహరాబాద్ తీసుకొచ్చేశారు బాబా. బాబా హ్యాడ్ మేడ్ ప్లీడర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్ ఆశ్రమ్. సో ఈ పిచ్చివాళ్ళు ఒక ఒక చిన్న ఆశ్రమం లాంటి ప్రదేశంలో మెహరాబాద్లోనే ఉంటూ ఉండేవారు. వాళ్ళని ప్లేడర్, అతని అజమాయిషీలో, అంటే ప్లేడర్దే బాధ్యత అనమాట. హీ వుడ్ అటెండ్ టు దెమ్. అది అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా బాబా ఉదయాన్నే వచ్చి వీళ్ళ బాగోగులు, వీళ్ళ యోగక్షేమాలు చూస్తూ ఉండేవారు. మై డ్యూటీ వాజ్ టు బీ విత్ బాబా ఫ్రమ్ మార్నింగ్ till I escorted him up the hill in the evening. So I accompanied Baba there. అదే నా డ్యూటీ ఏంటి? ఉదయం కొండ మీద నుంచి బాబా క్రిందికి దిగి వచ్చింది లగాయతు. తిరిగి మళ్ళీ నేను తీసుకెళ్ళి కొండ మీద దిగబెట్టే వరకు బాబాను వెన్నంటి ఉండాలి నేను. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నేను కూడా రోజు ఈ పిచ్చివాళ్ళు ఉండేటువంటి ఆశ్రమానికి వెళుతూ ఉండేవాడిని. యా ఐ హ్యాడ్ టు హెల్ప్ బాబా క్లీన్ ద లెట్రిన్స్ ఆఫ్ ద మ్యాడ్. మొట్టమొదటి బాబా ఏం చేసేవారంటే ఆ పిచ్చివాళ్ళ మరుగుదొడ్లు ఉండేవి, అవన్నీ శుభ్రం చేస్తూ ఉండేవారు బాబా. ఫస్ట్ థింగ్ హీ వుడ్ రోల్ అప్ హిస్ స్లీవ్స్ అండ్ టేక్ ద క్యాన్స్ అవుట్, క్లీన్ దెమ్ అండ్ వాష్ ద హోల్ ప్లేస్, అండ్ ఐ వుడ్ హెల్ప్ బాబా క్యారీడ్ ద బకెట్ ఫుల్లీ లోడెడ్ విత్ అ గోల్డెన్ మెన్యూర్ అండ్ డంప్ ఇట్ సమ్వేర్. బాబా మొట్టమొదట ఏం చేసేవారంటే తన చేతులు, అంటే పొడవు చేతులు చొక్కా వేసుకునేవారు, అది ఫుల్గా మోచేయి పైదాకా మడిచేసేవారు. తర్వాత వంగుని ఆ మలంతో నిండినటువంటి ఆ కుండల్లాంటివి బయటికి తీసేవారు. దాన్ని బకెట్లలోకి ఖాళీ చేసి మళ్ళీ ఆ కుండలను శుభ్రంగా కడిగేసి ఆ ప్రాంతం అంతా కూడా నీట్గా చేసేసేవారు. ఈ మలము నిండిన బకెట్లు నేను పట్టుకు వెళ్ళి దూరంగా వెళ్ళి వాళ్ళని ఖాళీ చేసి శుభ్రం చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తూ ఉండేవాడిని. యా దెన్ హీ వుడ్ గివ్ హెయిర్ కట్స్ టు ద మ్యాడ్. ఆ తర్వాత బాబా వీళ్ళకి క్షవరం కూడా చేసేవారు ఈ పిచ్చి వాళ్ళకి. అండ్ షేవ్ అండ్ బేత్ దెమ్, గడ్డం గీచి స్నానం కూడా చేస్తూ ఉండేవారు. బాబా ట్రీటెడ్ ద మ్యాడ్ విత్ నో మెడికేషన్స్ అదర్ దాన్ టు గివ్ దెమ్ లవ్, ప్యూర్ లవ్. ఈ పిచ్చి వాళ్ళకి బాబా ఎలాంటి మందులు వాడేవారు కాదు. స్వచ్ఛమైన ప్రేమను వాళ్ళకి పంచి పెడుతూ ఉండేవారు. ఇదే ఆయన చేసే చికిత్స. హీ హెల్ప్డ్ దెమ్ టు టేక్ బాత్స్. వాళ్ళతోటి స్నానం చేయమని ప్రోత్సహించేవారు. ఆయన మగ్గుతో నీళ్లు పోస్తూ ఉండేవారు, వీపు కడిగేవారు శుభ్రంగా. కట్ దేర్ హెయిర్, క్లిప్డ్ దేర్ నెయిల్స్, వాళ్ళకి క్షవరం చేసేవారు, గోళ్ళు కత్తిరించేవారు. అండ్ మాసేజ్ దెమ్, వాళ్ళ కాళ్ళు ఒత్తేవారు కూడా. అండ్ ఫెడ్ దెమ్, అంతేకాదు తన స్వహస్తాలతో భోజనం తినిపించేవారు. యాజ్ దో ద మ్యాడ్ వర్ హిజ్ ఓన్ కిట్ అండ్ కిన్. ఒక తల్లి తన బిడ్డను ఎలా సాకుతుంది అంతలాగూ ప్రేమ వాత్సల్యము కురిపించేవారు బాబా. టువర్డ్ ది ఎండ్ ఆఫ్ August 1938, బాబా డిసైడెడ్ టు హ్యావ్ ఏ ప్లే స్టేజ్ ఎట్ మేరాబాద్. ఇక ఆగస్ట్ నెలాఖరు వచ్చేసింది. 1938 ఆగస్ట్ నెలాఖరు, అంటే ఇరిచి వచ్చి ఒక నెల పూర్తి అవుతుందన్నమాట. బాబా డిసైడెడ్ టు హ్యావ్ ఏ ప్లే స్టేజ్ ఎట్ మేరాబాద్. మేరాబాద్లో ఒక డ్రామా వేయించాలి మనము అని నిర్ణయం చేశారు బాబా. వాట్ వాజ్ యూనిక్ అబౌట్ ద పెర్ఫార్మెన్స్ వాజ్ ద కాస్ట్. అయితే చాలాసార్లు బాబా మండలి వాళ్ళు అనేక నాటకాలు వేశారు. మరి ఈ నాటకం వేయడంలో స్పెషాలిటీ ఏమిటంటారా? అందులో నటులది అది స్పెషాలిటీ. వన్ డే బాబా ఎక్స్ప్రెస్డ్ ఎ విష్. ఒకరోజు బాబా తన ఇచ్చని ఇలా వెల్లడించారు. ఐ వాంట్ ద స్టోరీ ఆఫ్ రాజా గోపీచంద్ టు బి ఎనాక్టెడ్ బై ది మ్యాడ్. అది నాకు చిన్నతనంలో
పాండురంగ మహత్యం అని ఒక సినిమా వచ్చిందండి. ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా. చాలామంది పెద్దవాళ్ళు చూసే ఉంటారు. ఇంచుమించు అలాంటి కథే ఈ రాజా గోపీచంద్ కథ. ఈ కథని పిచ్చివాళ్ళని నటులుగా నటింపజేసి ఇది నాటకంగా ప్రదర్శించాలని బాబా కోరిక. యా, ఐ వాంట్ ద సో కాల్డ్ సేన్ టు సీ వాట్ ద మ్యాడ్ కెన్ డూ. బాబా అన్నారు, వాళ్ళని పిచ్చివాళ్ళు అనేవాళ్ళంతా కూడా మేము చాలా తెలివిగా ఉన్నాము అనుకుంటున్నారు కదా మీరంతా. ఆ పిచ్చివాళ్ళు ఎంత సమర్థవంతంగా వాళ్ళకిచ్చిన పాత్రను పోషించగలరు అనేది పిచ్చివాళ్ళు కాదు, మేము తెలివైన వాళ్ళు అనే వాళ్ళందరూ చూసి తీరాలి అన్నారు బాబా. ప్లేడర్ వాజ్ పుట్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ప్రొడక్షన్. మరి ఈ పిచ్చివాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నటువంటి ప్లేడర్ అనే మండలి సభ్యుడికి బాబా ఈ నాటకం యొక్క మొత్తం నిర్మాతగా అతనికే బాధ్యతను అప్పగించారు. అండ్ ఎరిచ్ అండ్ ఎ ఫ్యూ అదర్స్ ఇంక్లూడింగ్ బెయిదిల్ వర్ టు హెల్ప్ హిమ్. ఇక ఎరిచి అలాగే ఈ మస్తుల్ని పిచ్చి వాళ్ళని తీసుకొచ్చినటువంటి బైదిల్ని అతనికి సహాయకులుగా నియమించారు. అంటే ఆ ప్లేడర్కి సాయం చేస్తూ ఉండాలి వీళ్ళిద్దరు కూడా. ద స్టోరీ ఆఫ్ రాజా గోపీచంద్ who renounces his life as a king to seek God was enacted at Mehrabad on Sunday, September 27th, 1938. అది ఈ రాజా గోపీచంద్ అనేటువంటిది క్లుప్తంగా అతను ఒక రాజు, కానీ భగవంతుణ్ణి అన్వేషిస్తూ తన రాచరికాన్ని పరిత్యజించాడు అతడు. సో ఈ నాటకాన్ని మెహరాబాద్లో ఒక ఆదివారం సెప్టెంబర్ 27, 1938 నాడు వేయడం జరిగింది. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ దిస్ రాజా హూ ఇట్ ఈస్ సెడ్ హ్యాడ్ మోర్ దెన్ 1600 వైఫ్స్. ఈ రాజు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. 1600 మంది భార్యలు ఉండేవారట అతనికి. హిజ్ లైఫ్ వాజ్ సో స్టీప్డ్ ఇన్ లగ్జరీ ఇట్ విల్ టేక్ ఆల్ దీస్ వైఫ్స్ టు బేట్ హిమ్. అతడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని జీవించేవాడంటే అతను ఒక కొలనులోకి స్నానం చేయడానికి దిగితే ఈ 1600 మంది భార్యలు వచ్చి అతను స్నానం చేయించేవారట. వన్ డే when his wives were massaging his skin with oils in preparation for his bath, Gopichand's mother, who was spiritually inclined, witnessed the scene from an upper balcony in the palace. అది ఒక పెద్ద అంతఃపురం. అది అంతఃపురం మధ్యలో ఒక కొలను ఉంది. ఆ కొలను ఒడ్డున ఈ రాజును కూర్చుండబెట్టి అతని భార్యలంతా రకరకాల సుగంధాలతో మర్దన చేస్తూ ఉన్నారు. అంటే స్నానం చేయించే ముందు. సరిగ్గా ఇతను కూర్చున్నటువంటి ప్రదేశానికి పైన 2 అంతస్తులు ఉన్నాయి. పైన బాల్కనీలో తల్లి కూర్చుంది. ఆ తల్లి ఈ తన కుమారుణ్ణి చూస్తూ అనుకుందనమాట. ఆవిడ ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేటువంటి వ్యక్తి ఆవిడ. యాజ్ షీ వాజ్ స్టాండింగ్ దేర్ వాచింగ్ ఎ సింగిల్ థాట్ కాట్ హర్. అలా నిలబడి కిందకి చూసింది కొడుకు కేసి. ఒక ఆలోచన ఆవిడ మనసులో మెదిలింది. మై సన్ ఈజ్ ద రాజా. నా కొడుకు ఈ రాజ్యానికి రాజు. హీఈస్ హ్యాండ్సమ్ అండ్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఎట్ హిస్ కమాండ్. అతను ఏమి కురువా, మంచి అందగాడు, బాగా సంపన్నుడు, ఐశ్వర్యం ఉంది, బోలుడు పరిపాలన దక్షత ఉంది, అన్నీ ఉన్నాయి అతనికి. బట్ హీఈస్ వేస్టింగ్ హీజ్ లైఫ్ ఇన్ అ డెకడెన్స్. కానీ ఇలా విలాసాల్లో మునిగి తేలుతూ తన జీవితాన్ని తనే పతనం చేసుకుంటూ ఉన్నాడు. టు వాట్ అవైల్ విల్ ఆల్ దిస్ బీ ఇన్ ది ఎండ్. చివరికి వీడి భవిష్యత్తు ఏమైపోతుందో. యాజ్ షీ ఈస్ థింకింగ్ దిస్, ద ఇంటెన్సిటీ ఆఫ్ హర్ లవ్ ఫర్ హర్ సన్ అండ్ హర్ ఫీలింగ్స్ ఆఫ్ డిస్పేర్ ఫర్ హిజ్ లైఫ్ హీ ఈజ్ లీడింగ్ కాజెస్ ఎ టీయర్ టు ఫాల్ ఫ్రమ్ హర్ ఐస్. తల్లిగా తన బిడ్డ అంటే ఎంతో ప్రేమ ఆవిడికి. కానీ ఒక పక్క అతని భవిష్యత్తు గురించిన విషాదము. ఈ రెండింటి కారణంగా అనుకోకుండానే ఆవిడ కళ్ళ నుంచి అశ్రుధారలు కిందకి రాలాయి. ద సింగిల్ టియర్ ల్యాండ్స్ ఆన్ హర్ సన్స్ బ్యాక్ విచ్ కాజెస్ హిమ్ టు లుక్ అప్ వండరింగ్ ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ కమ్.
కింద కూర్చున్నాడు కదా! ఇతనికి ఈ తైలాలన్నీ మర్దన చేస్తూ ఉన్నారు అతని భార్యలు. ఈవిడ వదిలిన కన్నీటి బొట్టు అతని వీపు మీద పడింది. పడగానే ఆశ్చర్యపోయాడు. అదేంటి? ఈ కన్నీటి బొట్టు ఎక్కడి నుంచి పడింది అని తల పైకెత్తి చూశాడు. సీయింగ్ హిస్ మదర్ ఆన్ ది బాల్కనీ, హెర్ ఫేస్ డిస్ట్రాక్ట్, హి రషెస్ టు హెర్ విత్ జెన్యున్ కన్సర్న్. తల్లి అంటే అతనికి కూడా ఎనలేని ప్రేమ. ఆవిడ మొహంలో మొత్తం విషాదం అంతా కనిపించింది అతనికి. వెంటనే వాళ్ళందరినీ తప్పుకోమని పరిగెత్తుకుని పైకి వెళ్ళాడు తల్లి దగ్గరికి. వాట్ ఈస్ రాంగ్? వాట్ హ్యాస్ హ్యాపెన్? ఏమైందమ్మా? చెప్పు అన్నాడు. నౌ ద స్టోరీ బిగిన్స్ టు అన్ఫోల్డ్ with his mother telling him her deepest fear. How will he ever get out of the clutches of Maya? తల్లి ప్రేమనంతా ఒలకబోస్తూ తన కుమారుడితో చెప్పింది. నాయనా, ఈ మాయ యొక్క కబంధ హస్తాల నుంచి ఎప్పటికిరా నువ్వు బయటపడగలవు? ఇలాగు రోజులు దొర్లించేస్తున్నావే ఈ విలాసాల వెంటపడి, ఇదేనా? ఇంకెప్పుడు బయటికి రావా అని ఆవిడ తన బాధని పంచుకుంది. వాట్ షుడ్ ఐ డూ? గోపీచంద్ ఆస్క్డ్. తల్లి మీద ప్రేమతో, అమ్మ మరి నువ్వు చెప్పు, నువ్వు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. షీ ఆన్సర్స్, ఫైండ్ ట్రూత్ అండ్ రినౌన్స్ మాయా. ఈ మాయను పరిత్యజించి సత్యాన్ని అన్వేషించు నాయన అంది. ఈవెన్చువలీ గోపీచంద్ డస్ రినౌన్స్ హిస్ కింగ్డమ్ అండ్ ఈస్ కాట్ ఇన్ ద నెట్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. ఆ తల్లి మాటకు కట్టుబడి అతను తన ఐశ్వర్యాన్ని మొత్తం సన్యసించి ఒక సద్గురువు సేవలో తన జీవితాన్ని గడిపాడు. ఇది కథ క్లుప్తంగా. బాబా లవర్స్ ఫ్రమ్ బొంబే, పుణే, నాసిక్ అండ్ అహ్మద్నగర్ వర్ ఇన్వైటెడ్ టు దిస్ రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్. అద్వితీయమైనటువంటి ఈ నాటకం ప్రదర్శనను చూడడానికి బొంబాయి, పూనా, నాసిక్, అహ్మద్నగర్ ఈ ప్రాంతాలకు చెందిన ప్రేమికులందరినీ బాబా ఆహ్వానించారు. ద విమెన్ మండలి ఫ్రమ్ అప్పర్ మేరాబాద్ ఆల్సో అటెండెడ్ ద ప్లే. అది స్త్రీ మండలి ఎప్పుడు కూడా పురుషుల మధ్యకి రారు, కానీ వాళ్లకు ఒక పెద్ద తెర కట్టించి ఆ తెర వెనక నుంచి ఈ నాటికని చూసే ఏర్పాటు కూడా చేశారు బాబా. ఎవ్రీవన్ హూ వాచ్డ్ ఇట్ వాజ్ అట్టర్లీ అమేజ్డ్ అండ్ ఇంప్రెస్డ్ విత్ ది యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్. అది చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎంత బాగా నటించారో వాళ్ళు అని మురిసిపోయారు వాళ్ళంతా. ఎరిచ్ రికాల్డ్ హౌ హీ వుడ్ హ్యావ్ టు రిహార్స్ ద మ్యాడ్, అసిస్టింగ్ దెమ్ ఇన్ లర్నింగ్ దర్ లైన్స్ అండ్ సమ్టైమ్స్ ఫిజికల్లీ మూవింగ్ దెమ్ అబౌట్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ టు ది అదర్ టు ఫెసిలిటేట్ ద స్టోరీస్ యాక్షన్. ఎరిచ్ ఆ రోజులు గుర్తు తెచ్చుకుని దవానాతో చెప్పాడట అతను. ఆ పిచ్చి వాళ్ళకి ఒక్కొక్క మాట పలికించడం ఎంత కష్టమైపోయేదో. వాడికి 2-3 డైలాగులు ఉంటే వాడు మామూలుగా ఒక మాట వినడమే కష్టం. ఆ 2-3 డైలాగులు వాడితో అనిపించేటప్పటికి ప్రాణం మీదకి వచ్చేదట వీళ్ళకి. ఇక్కడి నుంచి ఆ పక్కకి వెళ్ళి అంటే వాడు వెళ్ళడు. బలవంతంగా వాడిని మోసి ఆ పక్కకి తీసుకెళ్ళి ఇలాగే రిహార్సల్ చేయించారట. ఎంత కష్టపడి ఉంటారో. ఎరిచ్ మాటలు. వీ వర్ గివెన్ ది స్క్రిప్ట్స్ అండ్ ద కాస్ట్ వాజ్ సెలెక్టెడ్. మాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చారు. ఇదిగో 5 పాత్రలు ఉన్నాయి అనుకుందాం. ఇగో పాత్ర 1 వాడి స్క్రిప్ట్ ఇది, వాడి డైలాగులు ఇవి కదా. ఇదిగో ఈ పాత్ర వీడు, గోపీచంద్ పాత్ర వీడు, తల్లి పాత్ర వీడు కదా, ఆ భార్య పాత్రలు ఇగో వీళ్ళు. ఇలాగూ ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్ర, ప్రతి పాత్రకి అవి చెప్పవలసిన డైలాగులు ఇవన్నీ ఇచ్చారు. సమ్ వర్ టు ప్లే ద పార్ట్ ఆఫ్ విమెన్. కొంతమంది ఆడవాళ్ళు వేషం వేసుకొని తల్లిగా, భార్యగా నటించాలి. అండ్ సమ్ ద పార్ట్ ఆఫ్ మెన్, కొంతమంది పురుషుల పాత్ర. డే అండ్ నైట్ వీఆర్ ట్రైనింగ్ దెమ్. బాబా చెప్పారంటే ఇక అంతేగా, తిరుగులేదు దానికి. రాత్రి పగలు వీళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడమే మా జీవితం. వి వెంట్ మ్యాడ్ ట్రైనింగ్ దీస్ మ్యాడ్ పీపుల్. ఈ పిచ్చివాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇచ్చి నిజానికి మేమే పిచ్చివాళ్ళం అయిపోయాం. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. అద్భుతంగా వచ్చింది ఆ నాటక ప్రదర్శన. సో ఆఫెన్ వీ విడ్ ఫీల్ సో ఫ్రస్ట్రేటెడ్. చాలాసార్లు నిస్పృహకు గురయ్యేవాళ్ళం. ఎందుకని వాడి మాట వినకపోతే ఏం చేస్తాం? హౌ కెన్ వీ ట్రైన్ ద మ్యాడ్ టు పెర్ఫార్మ్?
పిచ్చివాడు నువ్వు చెప్పిన మాట వినిపించడమే కష్టం కదా! వాడికి కొన్ని డైలాగులు చెప్పి వాటిని స్టేజ్ మీద పలికించడం ఊహించండి ఒక్కసారి ఎంత కష్టమో. బట్ వీ డిడ్ ఇట్ సమ్‌హౌ ఆర్ అదర్ అండ్ క్రియేటెడ్ ఎ ఫుల్ స్టేజ్ డ్రామా విత్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్. అలాంటిది వీళ్ళతోటి ఫుల్ మొత్తం నాటికంతా డైలాగులన్నీ పలికించి ఫుల్ మేకప్ మళ్ళీ. ఎక్కడ కూడా తేడా లేదు. తెరలు, ఆభరణాలు, మేకప్ ఇదంతా ఎలాగోలాగ మొత్తానికి మేము విజయవంతంగా దాన్ని చేయగలిగాము. బాబా స్పేర్డ్ నథింగ్ ఫర్ ది పెర్ఫార్మెన్స్. ఏం కావాలో మీకు చెప్పండి నేను అరేంజ్ చేస్తాను అనేవారు బాబా. He took interest in every detail from the script to the getting of the beards, wigs, and costumes from Bombay to the prop, special makeup, and enactment of the play. అది ఆ స్క్రిప్ట్ బాబా దగ్గరుండి చూశారు. ఆయన ఇలా చేయండి అని మార్పులు కూడా చెప్పారు. అంత నిశితంగా ఆయన ఇందులో ఒక భాగస్వామి అయిపోయారు దానిలో. అలాగే గడ్డాలు, మీసాలు, కిరీటాలు, ఆభరణాలు ఇవన్నీ తెప్పించండి. కావాలంటే బొంబాయి పంపించండి. రంగులు, మొహానికి వేయవలసిన రంగులు, పెదాలకు వేయవలసిన ఎరుపు రంగు, లిప్టిక్ మొత్తం అన్నీ. అలాగే ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఫ్లడ్ లైట్లు అవి కావాలంటే అవి కూడా తెప్పించేవారు. వీ హ్యాడ్ టు ప్రాంప్ట్ దెమ్ ఫ్రమ్ ద స్టేజ్. మేము స్టేజ్ మీద ఉండే వాళ్ళకి డైలాగులు అందించాలి. నువ్వు చెప్పాలి ఓయ్ నెక్స్ట్‌ది చెప్పు, చెప్పు అది పైకి వినిపించేలాగా. అలా కాదు మహారాజా వాడేం మాట్లాడకపోతే వీళ్ళే చెప్పవలసి ఉండేది ఆ డైలాగ్. ఎవరు ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఏది నాటక ప్రదర్శనలో కూడా. అండ్ సో వీ వర్ డ్రెస్డ్ యాజ్ మెండికెంట్స్. అంచేత వీళ్ళు కూడా ఈ ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు కూడా స్టేజ్ మీద సన్యాసుల్లా కలిసిపోయి అక్కడ కూర్చుని వీళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళకి ఉప్పందించడం చేస్తూ ఉండేవారు. Sometimes the prompters would have to say out loud the lines, and there were instances where the actors were supposed to put their hands up for effect, and we would have to say, "Come on, put your hand up." అది. ఆ డైలాగులు వాడు చెప్పకపోతే వీళ్ళే గట్టిగా చెప్తూ ఉండేవారు. "ఈ డైలాగ్ చెప్పురా నువ్వు చెప్పు, చెప్పు" అని. అప్పుడు వాడు చెప్పేవాడు. అలాగే చేతులు పైకి విసిరితే మంచి ఎఫెక్ట్ వస్తదని భావించి ఈళ్ళు చెబితే ఆడు చెయ్యి ఎత్తేవాడు కాదు. ఆ చెయ్యి పైకెత్తు అని గట్టిగా అరిచేవాడు వీళ్ళు. అప్పుడు వాళ్ళు పైకెత్తేవారు. సో వీ వర్ ఆల్ ద టైమ్ దేర్ ఆన్ ద స్టేజ్ టు హెల్ప్ దెమ్. సో ఈ సాయం చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ స్టేజ్ మీదే కూర్చోబెట్టారు మొత్తానికి. టు హెల్ప్, టు గోడ్ దెమ్ అండ్ ప్రాంప్ట్ దెమ్. అండ్ ఇట్ వాజ్ రియల్లీ an uproarious performance, although it was a serious drama. కథ చూస్తే మంచి బ్రహ్మాండమైన గంభీరమైన థీమ్ అది కదా. అతని విలాసాల్లో ఉన్నవాడు మొత్తం పరివర్తన చెంది పూర్తిగా భగవంతుని వైపు మరలిపోవడం. కానీ మేము చేసిందేంటి అంతా గందరగోళం, కోలాహలం, అరుపులు, కేకలు ఇలా చేశారు. దేర్ వర్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ స్లిప్స్ ఆన్ స్టేజ్. చాలా తప్పులు జరిగాయి. ఎందుకని వాడు ఒకటి డైలాగ్ ఒకటి చెప్పేసేవారు, మర్చిపోయేవారు ఇవన్నీ. విచ్ మేడ్ ది షో క్వైట్ లైవ్లీ. ఈ కారణంగా సీరియస్‌గా చూడవలసిన నాటకాన్ని కడుపుబ్బ నవ్వుకుంటూ అందరూ వినోదాన్ని పొందారు. అండ్ వీ కుడ్ సీ ది ఆడియన్స్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. ఇక విపరీతంగా నవ్వుకునేవారు ఆడియన్స్ ఇది చూస్తూ. వెన్ ఇట్ వాజ్ ఆల్ ఓవర్ వీ ఫెల్ట్ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ దట్ ఐ లవ్డ్ డూయింగ్ ఇట్. నాటకం అంతా అయిపోయాక, నాటకం జరిగి ఈ శిక్షణ ఇచ్చినన్నాళ్ళు వీళ్ళకి నిరాశ, నిస్పృహ, అలసట ఇవే. కానీ నాటకం అయిపోయాక ఇందులో పాల్గొన్నందుకు అందరూ చాలా సంతోషించారట. ఏది ఎరేజ్ ఈ వీళ్ళందరూ ప్లేడర్, బెయిదుల్ వీళ్ళందరూ కూడా. దే డిడ్ ఇట్ రియల్లీ వెల్. పాపం వాళ్ళకి శక్తి వంచన లేకుండా అందరూ వాళ్ళు విజయవంతం చేశారు దీన్ని. బాబా వాంటెడ్ ద సో కాల్డ్ సేన్ పీపుల్ టు నో వాట్ ద మ్యాడ్ కెన్ డూ ఈ ప్రాపర్లీ కేర్ ఫర్ విత్ లవ్. ఈ పిచ్చి వాళ్ళని ప్రేమతో గనక సాకినట్లయితే ఎంత బాగా వాళ్ళు తమ పాత్రను పోషించగలరో ఈ తెలివి ఉన్నది అనుకున్న వాళ్ళందరికీ రుజువు చేశారట ఆ రోజు. విత్ ది కల్మినేషన్ ఆఫ్ దిస్ రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ దెర్ వాజ్ ఎ న్యూ షిప్ ఇన్ బాబాస్ వర్క్.
ఈ డ్రామా అయ్యే వరకు ఒకలాగా ఉన్నారు బాబా. ఈ డ్రామా పూర్తయిపోయాక ఆయన కార్య విధానములో స్పష్టమైన మార్పు గమనించాం మేము. ఆల్దో there were still a few mad and much left at Mehrabad, they no longer were the major focus of his attention. ఇప్పటి వరకు ఆ పిచ్చివాళ్ళు గురించే ఆయన మెహరాబాద్లో ఉన్నట్టుగా అంత శ్రద్ధ లగ్నం చేసేవారు. కానీ డ్రామా అయిపోయిన క్షణం నుంచి వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం మానేశారు బాబా. అంటే ఆయన ధ్యాస మరొక వర్క్ మీదకి మరలిపోయింది. ఇరిచి మాటలు. సరోష్ హ్యాడ్ ఎన్ ఏజెన్సీ ఫర్ చెవర్లే కార్స్ and buses, and Baba had told him that he wanted a passenger bus to tour all over India. సరోష్ మనకి తెలుసు, ఆదికే ఇరానీకి బావ అవుతాడు అతను. అతను అహ్మద్ నగర్లో సంపన్నులలో ఒకడు. అతను అహ్మద్ నగరానికి కార్పొరేషన్ మేయర్ కూడా చేశాడు. బాగా సంపన్నుడు. అతనికి ఆటోమొబైల్ గ్యారేజెస్, డీలర్షిప్లు, ఏజెన్సీలు అన్నీ ఉండేవి. షెవర్లే కార్ అని ఆ రోజుల్లో చాలా పాపులర్ కారు అది. సో దాని ఏజెన్సీ అతనికే ఉండేది. అతన్ని పిలిచి బాబా చెప్పారు, ఏమో నాకు నా మండలి వాళ్ళందరినీ వేసుకుని దేశం అంతా పర్యటించడానికి ఒక ప్యాసింజర్ బస్సు ఒకటి కావాలి నాకు అన్నారు బాబా. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వాజ్ ఇన్ నవంబర్ వెన్ ద బ్లూ బస్ అరైవ్డ్ ఎట్ మెహరాబాద్. బాబా కోరికకు అనుగుణంగా ఒక బస్సు తయారు చేయించి మెహరాబాద్ తీసుకొచ్చారు. దానికి బ్లూ కలర్ వేసిన కారణంగా దాన్ని బ్లూ బస్ అని పిలిచేవారు. ఇరిచ్ అంటున్నాడు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం, నవంబర్ 1938లో మొదటిసారిగా ఆ బస్సు మెహరాబాద్ వచ్చి చేరింది. ఆల్ ద మెన్ మంత్లీ హ్యాడ్ హెర్డ్ అబౌట్ ద బస్ అండ్ హ్యాడ్ సీన్ ఇట్ గోయింగ్ అప్ ద హిల్. ఈ బస్సు గురించి చాలా రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మెన్ మంత్లీ అంతా. అది వచ్చినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యంగా చూశారు కూడా. ఓహో, బ్లూ బస్ కొండ మీదకి వెళుతోంది అని. ఇట్ వాస్ పార్క్డ్ జస్ట్ అవుట్సైడ్ ద గేట్ అండ్ వీ హెడ్ హెడ్ దట్ బాబా వాజ్ ప్రిపేరింగ్ టు టేక్ ద విమెన్ ఆన్ ది స్టోర్ అండ్ ఎలిజబెత్ వాస్ టు బీ ద డ్రైవర్. అది మెహర్ రిట్రీట్ గేటు, ఆకుపచ్చ గేటు ఉంటుంది కదని. మనం ఈ కొండ మీదకి పైన ఆ ప్లెయిన్ ఏరియాకి వెళ్ళగానే పాత్ నుంచి ఎదురుగా గేటు కనపడుతుంది. ఆ గేటు బయట ఈ బస్సుని ఆపించారు. పురుషులమైన మేమంతా విన్న వార్త ఏమిటంటే, బాబా కేవలము స్త్రీలను మాత్రమే ఈ బ్లూ బస్సులో తీసుకువెళతారని, ఎలిజబెత్ ప్యాటర్సన్ దీనికి డ్రైవర్గా వ్యవహరిస్తుందని మాకు అందినటువంటి సమాచారం. ఆల్ దీస్ వీ హెడ్ హెర్డ్. అది మేము విన్నటువంటి వార్త సుమా. ఇది ఎవడు మాకు పర్టికులర్గా బాబాయ్ ఏమేం కబురు పంపించలేరు, మా చెవిన పడిన వార్త ఇది. బట్ వీ మెన్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద విమెన్. ఇరిచి చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. పురుషులని, స్త్రీలని తొలి రోజుల నుంచి కూడా వేర్వేరుగానే ఉంచేవారు బాబా. తన మండలి వాళ్ళని సైతం. పురుషులతో స్త్రీలకు పని లేదు, స్త్రీలతో పురుషులకు పని లేదు. పురుషులు స్త్రీల వైపుకు వెళ్ళకూడదు, స్త్రీలు పురుషుల వైపుకు రాకూడదు కదా. ఇదే స్టైల్ ఎప్పటికీ మెహరాబాదులో ఉన్న అన్ని హాస్టల్స్లోనూ ఇది ఆచరింపబడుతూ ఉంది ఇప్పటికి కూడా. అలాగే పురుషుల విషయాలు స్త్రీలకు అవసరం లేదు, స్త్రీల విషయాలు పురుషులకు అవసరం లేదు. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించకూడదు. అలాగే బాబా వీళ్ళని పెంచుతూ వచ్చారు బాబా. యా, సో వీ హ్యాడ్ అడాప్టెడ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ ఎట్ లాగర్ హెడ్స్ విత్ దెమ్. ఒక రకంగా స్త్రీ మండలి అంటే పురుష మండలి వాళ్ళకి వైరుపక్షంగా కదా. అలాగే ఇలాగే ఇద్దరు కూడా అంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండే. వైరుపక్షం అంటే ఇద్దరికీ శత్రుత్వ భావన ఉందని కాదు, అదేనమాట. దట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ వాజ్ దేర్. అంటే వాళ్ళు వాళ్ళ గురించి అనగా మనకెందుకు లేరా ఆ గొడవ, స్త్రీల గొడవ మనకెందుకు. అలాగే స్త్రీలు పురుషుల గురించి కూడా వాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఇలా ఉండేది వాతావరణం. సో దే ఆర్ గోయింగ్ అవుట్
ఆన్ టూర్. వాట్ హ్యాస్ టు డూ విత్ అస్? ఓహో! వాళ్ళు యాత్రకు వెళ్తున్నారు. అయితే మనకేమిటి? అంతే. అలాగే అనుకున్నారు. ఆడోళ్ళు వెళ్తున్నారా? ఓ పోన్లే వెళ్ళని. ఇంక దాని గురించి ఎంక్వైరీ చేయడం, ఎవరెవరు వెళ్తున్నారు, ఈ ఇంట్రెస్ట్‌లు కూడా చూపెట్టడం అనేది లేదు. అలాగే మేమక్కడ మేరాబాద్‌లో మసలేవాళ్ళం. యూ ఫాలో? అర్థమవుతుంది కదా నేను చెప్పేది? దేర్ వాస్ నథింగ్ యాంటగనిస్ట్. అంటే మేము శత్రువులు అని చెప్పేసి బుసలు కొట్టేసుకునేవాళ్ళం కాదు ఒకడి మీద ఒకడు. బట్ నో రిలేషన్‌షిప్ వాస్ దేర్. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధము ఉండేది కాదు. అంటే వాళ్ళ గురించి మేము సెంటిమెంటల్‌గా ఫీల్ అవ్వడం, మా గురించి వాళ్ళు సెంటిమెంటల్‌గా ఫీల్ అవ్వడం ఇవేవి లేవు. అలాగే ఉండేవాళ్ళం. నో ఫీలింగ్స్ వర్ దేర్. వి డిడ్ నాట్ రిలేట్ అవర్ సెల్వ్స్ టు దెమ్. అది వాళ్ళ గురించి మేము అయ్యో పాపం ఇలా అనుకోవడం ఇవి కూడా ఏం లేవు. ఏమి సంబంధం లేదనమాట. ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవడం కూడా లేదు. కానీ బాబాయే తమాషాగా ఏం చేసేవారు, స్త్రీలతో బాబా ఏమనేవారంటే, ఆ పురుష మండలి వాళ్ళది సేవ అంటే. నవజీవనంలో అది ఆరుబయట వాళ్ళంతా పడుకునేవారు. ఈ లేడీస్ మాత్రం ఒక క్యాబిన్ తయారు చేయించి నలుగురిని అందులో పడుకోమనేవారు హాయిగా. మీకంతా ఫ్లష్ టాయిలెట్లు, బిల్డింగులు, పరుపులు ఇవన్నీ. వాళ్ళు చెట్ల కింద పడుకుంటారు పురుషులు. అది సేవ అంటే అనేవారు బాబా. ఓకే. మళ్ళీ పురుష మండలితో అనేవారు. ప్రేమంటే, సేవంటే స్త్రీలను చూసి నేర్చుకోవాలి మీరు అనేవారు. సో, ఇద్దరితో ఇలా విడివిడిగా మెయింటైన్ చేసేవారు. బాబా శరీరం వదిలేసాక అప్పుడు ఇరిచి ఒకసారి మెహ్రాతో అన్నాడు, "అసలు ప్రేమంటే మీ దగ్గర నేర్చుకోవాలి" అని బాబా మమ్మల్ని మందలిస్తూ ఉండేవారు అని చెప్పాడు. అదే విషయం మా దగ్గర కూడా బాబా చెప్పేవారు అని మెహ్రా చెప్పింది. అంటే అవతారుడికి స్టైల్ అలా ఉంటుందనమాట. సో, అంచేత వీళ్ళకి ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వాళ్ళు బ్లూ బస్ వెళ్తున్నారంటే ఓహోహో! ఏదో మనం న్యూస్ పేపర్‌లో చదువుతాం గదా! ఏదో అల్జీరియా అనే దేశంలో ఏదో ఫైర్ వచ్చిందట. వెంటనే పేపర్ తిప్పేస్తాం. మనకి సంబంధం లేదన్నట్టుగా. అలాగే ఉండేవాళ్ళం మేము. ఆ స్త్రీ మండలి వాళ్ళతో. యాహ్! అవర్ యాటిట్యూడ్ వాస్ ఆల్‌మోస్ట్ కేర్‌లెస్. బట్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ దే వర్ లీడింగ్ ఎట్ దట్ టైమ్. సో, వాళ్ళ గురించిన మా ఆలోచన ఎలా ఉండేదంటే ఏం పట్టించుకునేవాళ్ళం కాదు. ఓకే అని. అలాగే జీవించేవాళ్ళం మేము మెహరాబాద్‌లో. వి న్యూ దే వర్ గోయింగ్ ఔట్ విత్ బాబా ద నెక్స్ట్ మార్నింగ్. మాకు తెలుసు రేపు పొద్దున తెల్లవారేటప్పటికి బాబా స్త్రీలందరినీ తీసుకొని ఆ బస్సులో యాత్రకెళ్తున్నారు అనే విషయం మా చెవిన పడింది. బట్ సో వాట్? అయితే మనకేమిటిలే లెట్ దెమ్ గో. వెళ్ళనివ్వండి మనకేమిటి? ఇది మా యాటిట్యూడ్. మై నేచర్ వాస్ నాట్ టు ఇంటర్ఫియర్ బట్ టు అబ్జర్వ్. నా చిన్నప్పటి నుంచి నా స్వభావం ఎలాంటిదంటే ఏ విషయంలోనూ అనవసరంగా జోక్యం చేసుకోను నేనెప్పుడు కూడా. కానీ అన్నీ గమనిస్తూ ఉంటాను. ఇది నా నా యొక్క స్వభావం. ఐ వాస్ టాట్ టు బి వెరీ అబ్జర్వెంట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. నా బాల్యం నుంచి కూడా అన్నీ గమనించి పరిశీలిస్తూ ఉండు అని మా అమ్మ నాకు నేర్పింది. సో, ఐ హాడ్ నోటీస్డ్ దట్ ద బస్ హాడ్ కమ్ అండ్ వాస్ డ్రివెన్ అప్ ద హిల్ అండ్ ఐ హాడ్ హెర్డ్ దట్ ద నెక్స్ట్ డే ది విమెన్ వర్ గోయింగ్ ఔట్ ఆన్ టూర్ విత్ బాబా. నేను అన్నీ గమనిస్తున్నాను కదా! ఆ నీలం రంగు బస్సు వచ్చింది. కొండ మీదకి వెళ్ళింది. స్త్రీలందరినీ తీసుకొని బాబా రేపొద్దున వెళుతున్నారు. ఈ విషయాలన్నీ నా చెవిలో పడ్డాయి. ఎలిజబెత్ వాస్ గోయింగ్ టు డ్రైవ్ ద బస్. ఇంకా ఏమిటి? ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈ బస్సును డ్రైవ్ చేస్తుందని. అండ్ కక్కబేరియా వాస్ టు బి ది ఓన్లీ మ్యాన్ గోయింగ్ అలాంగ్. ఈ స్త్రీ మండలందరినీ తీసుకొని వెళ్ళేటువంటి బృందంలో బాబాతో పాటు మరొక మగవాడు ఎవడైనా ఉన్నాడంటే కాకబేరియా ఒక్కడే అని ఈ వార్త కూడా నా చెవిన పడింది. సో ద నైట్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద టూర్ వి వర్ ఆల్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ మండ్లీ హాల్ ఎట్ లోయర్ మేరాబాద్. ఇక తెల్లవారితే బాబా బయలుదేరేస్తారు అనగా ఆ ముందు రోజు సాయంత్రం మేమంతా ఆ ధర్మశాల ఉంది కదా! అది ఓల్డ్ మండలి హాల్ అనేవారు అప్పుడు. అక్కడ సమావేశం అయ్యాం. ద ఓల్డ్ హాల్ హ్యాడ్ పోల్స్ హోల్డింగ్ అప్ ద రూఫ్ దట్ వర్ నాట్ స్ట్రెయిట్.
బట్ అట్ వేకీ యాంగిల్స్. అది ఇప్పటికీ మీరు చూస్తే గనక ఆ ధర్మశాలని యాజ్బెస్టాస్ ఆ రేకులే ఉంటాయి పైన. దాని కింద ఈ కట్టెతో చేసిన రాటలు ఉంటాయన్నమాట. అవి స్ట్రెయిట్‌గా ఉండవు రాట్లు. ఏ రాట్లు దొరికితే ఆ రాట్లతోటి అవి పెట్టేశారు అవి. వంకర్లు వంకర టింకరగా ఉంటాయన్నమాట అవన్నీ. ఆ రాట్లన్నీ. బాబా వాస్ లీనింగ్ ఎగైన్స్ట్ వన్ ఆఫ్ ది పోల్స్. బాబా నిలబడి ఆ వంకర టింకరగా ఉన్న ఒక రాటకి జారబడి మా అందరితోటి ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐ రిమెంబర్ థట్ బికాస్ దే వర్ సో వంకీ that when the visitors came to see Baba, in spite of his dynamic personality, their attention would be drawn first to those poles. అలా బాబా నిలబడి ఉన్నప్పుడు అనేక మంది బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా అంత పవర్ఫుల్ పర్సనాలిటీ ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళ దృష్టి ఆయన మీద కంటే ఈ వంకర టిక్కరగా ఉన్న ఈ రాట్లనే వాటిల్నే గమనించడం మీద సరిపోయేది వాళ్ళకి. యా. They would look at them and be afraid that the whole roof might fall down on them. అవి చూసి భయపడేవారు. అమ్మో! ఈ రూఫ్ ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇంత వంకర టింకరగా ఉంటే ఎంతసేపు ఉంటాయి ఇవి అని భయపడేవారు. యాహ్! రియల్లీ ఐయామ్ నాట్ ఎగ్జాగరేటింగ్. ఎరిక్ చెప్తున్నాడు. నేను అతిశయోక్తిగా చెప్పటం లేదు సుమా ఈ విషయాన్ని. దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ. ఆ రోజుల్లో కరెంట్ లేదక్కడ. బట్ వి యూజ్డ్ దోస్ ఇన్కాండిసెంట్ ప్రెషర్ ల్యాంప్స్ అండ్ దే గేవ్ ఔట్ ఎ పవర్ఫుల్ లైట్ ఇన్ ద హాల్. ఈ పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి. ఏది గ్యాస్ కొట్టి కిరోసిన్ పోసి వెలిగించడం. అవి చాలా మంచి తెల్లటి శక్తివంతమైన వెలుగే వస్తూ ఉండేది హాల్ అంతా. ఇట్ వాస్ ఎ నైస్ హ్యాపీ అట్మాస్ఫియర్. చాలా ఆనందంగా చాలా బాగుండేది ఆ వాతావరణం. బాబా వాజ్ లీవింగ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆన్ టూర్. అండ్ సో ఇన్ ఏ లైటర్ వీన్ హీ వాజ్ టీజింగ్ వేరియస్ మండలి. తెల్లవారేటప్పటికి బాబా స్త్రీ మండలితో కలిసి ఆ బస్సులో యాత్రకు వెళ్ళిపోతున్నారు. ఈ పురుష మండలి వాళ్ళంతా ఇక్కడే ఉండిపోతారు. అంచేత తమాషాగా ఆట పట్టిస్తూ ఉన్నారు బాబా ఒక్కొక్కరిని. యాజ్ నొవిషియేట్ ఐ వాజ్ సిట్టింగ్ క్వైయట్లీ అండ్ అబ్జర్వింగ్. అయితే అందరిలోనూ చిన్నవాడిని, కొత్తవాడిని నేనొక్కడినే. 22 ఏళ్ళు ఉంటాయి ఇతనికి. ఓ మూలగా కూర్చుని ఇదంతా గమనిస్తున్నాను. ఎందుకంటే బాబాతో అంత జోకు చేసి చనువు ఇంకా లేదు ఇతనికి. అంత గమనిస్తూ ఉన్నాడు ఓ మూలగా కూర్చొని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద ఓల్డర్ మ్యాన్ కమ్స్ రన్నింగ్ ఇన్, ప్యాంటింగ్, టోటల్లీ అవుట్ ఆఫ్ బ్రెత్. ఇంతలో ఒక ముసలాడు పరిగెత్తుకుని ఒగురు చేస్తున్నాడు. వచ్చేసాడు బాబా దగ్గరికి. మాట్లాడలేకపోతున్నాడు, ఒగురుస్తున్నాడు అనమాట. హీ వాజ్ ది నైట్ వాచ్మెన్ ఫ్రమ్ ద హిల్. ఎవడయ్యా అంటే అతను కొండ మీద రాత్రి కాపలా చేసేటువంటి సెక్యూరిటీ అనమాట అతను. హిజ్ నేమ్ వాజ్ జమాదార్. మనం బాబా యొక్క మెహరాబాద్లో ఉన్న తొలి రోజులు మన వృత్తాంతం చదువుతుంటే ఇతని పేరు చాలా ఎక్కువగా వినపడుతుంది. జమాదార్ అతని పేరు. ఐ కెన్ స్టిల్ సీ ద సీన్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఎస్టర్డే. ఎరిచ్ అంటున్నాడు, నిన్నే జరిగినంత స్పష్టంగా నా మనసులో గుర్తుండిపోయింది ఆ సన్నివేశం నాకు. బాబా లుక్డ్ ఎట్ హిమ్ అండ్ గెస్టెడ్. బాబా ఆశ్చర్యంగా అతనికి చూసి ఇలా అడిగారు, వాట్ హ్యాపెండ్? ఏమైందయ్యా? ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఏమైంది అన్నారు. ఆఫ్టర్ హీ హ్యాడ్ కంపోజ్డ్ హిమ్సెల్ఫ్. అతను మాట రావట్లేదు నోట్లోంచి. కాసేపు 2 నిమిషాలు అమాయించుకున్న తర్వాత హీ సెడ్, కాకబేరియా ఫెల్ డౌన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బస్ అండ్ హీఈస్ అన్కాన్షియస్. అతను ఏం చెప్పాడంటే, ఆ బస్సు పై కొండ మీకు వెళ్ళింది కదా, ఆ బస్సు మీద నుంచి కాకబేరియా కింద పడిపోయాడు, అతనికి స్పృహ పోయింది. అది చెప్పడానికి వచ్చాడు ఇతను. కాక హ్యాడ్ బీన్ డిప్యూటెడ్ బై బాబా టు ప్యాకప్ ద బెడ్డింగ్ అండ్ ద విమెన్స్ లగేజ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్. ఇది చెప్తున్నాడు. ఈ ఆడవాళ్ళందరూ మనాడు పొద్దున్నే బయలుదేరాలి కదా, అంచేత ముందు రోజు సాయంత్రానికే వాళ్ళ సామాన్లన్నీ సర్దేసి రెడీగా పెట్టి కాకాకి అప్పగించమన్నారు బాబా.
ఈ మూటలన్నీ తీసి కాకాబేరియా దగ్గర పడేశారు. ఈ కాకాబేరియా బస్సు ఎక్కి ఈ మూటలన్నీ ఒక పెద్ద తాడుతోటి కట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి అప్పగించారు ఆ డ్యూటీ. దేర్ వర్ క్వైట్ ఎ నంబర్ ఆఫ్ విమెన్ గోయింగ్. చాలామంది, ఓ 30 మందో ఎంతమందో ఉన్నారు మొత్తం వెళ్ళే ఆడవాళ్ళు. అండ్ ఈచ్ వన్ హ్యాడ్ క్రియేటెడ్ ఎ బండిల్. మరి ఆడవాళ్ళు అనగానే ఒక్కొక్కరికి ఒక పెద్ద మూట, పెద్ద పెద్ద మూట సైజు సామాన్లన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మూట తయారైంది. ద విమెన్ ఫెల్ట్ దే హ్యాడ్ టు క్యారీ ఎవ్రీథింగ్ విత్ దెమ్ బికాస్ నన్ న్యూ వేర్ దే వుడ్ బీ ద నెక్స్ట్ డే. బాబాతో ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఒక చోట ఎరిచ్ వివరంగా చెప్పాడు ఈ విషయాన్ని. బాబాతో మేము ఎప్పుడు వెళ్ళినా భయంకరమైన లగేజ్ ఉంటుంది. ఎందుకని ఎప్పుడు ఆయనకి ఏది అవసరం అవుతుందో ఎవడు ఊహించలేడు. అంచేత మొత్తం అన్నీ కూడా మోసుకుపోవడమే. ఉదాహరణకి ఒక 4 రోజులు ఎవడో మస్తుని కలవడానికి వెళ్తున్నారనుకోండి. దారిలో ఎంతమంది మస్తులు కనపడతారో తెలీదు. వీళ్ళందరికీ వేడినీళ్ళు కాయండి, స్నానాలు చేయిద్దాం అనేవాడు ఆయన. కదా! అంచేత పెద్ద పెద్ద డేగిసాలు, గంగాళాలు ఇవన్నీ కూడా మోసుకుపోవడమే. ఆ గోనె సంచుల్లో వేసి మూటలు కట్టి నెత్తిల మీద పెట్టుకొని మోసుకుపోతూ ఉండేవారు. సో, ఈ స్త్రీల పరిస్థితి అలాగే ఉంది. ఈయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎప్పుడు తిరిగొస్తారో, ఏమి చెయ్యాలో ఏమీ తెలీదు. మనం వెళ్ళిపోతున్నాం అంతే. అంచేత అన్ని అవసరాలు వీళ్ళు కూడా పట్టుకెళ్ళవలసి వచ్చేది. సో, దే హ్యాడ్ ప్యాక్డ్ పాట్స్, పాన్స్, లాంటర్న్స్ అండ్ పీల్స్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లగేజ్. అంచేత వీళ్ళందరూ వంట పాత్రలు, దాకలు, ఈ నీళ్ల కుండలు ఇవన్నీ కూడా మోసుకుపోయారు. ఇవి కాకుండా మళ్ళీ బట్టలు, మందులు ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా ఆడవాళ్ళకి. ఇవన్నీ ఈ మొత్తం లగేజ్‌లన్నీ తయారైనయి. యూ నో హౌ ఇట్ ఈస్. వన్ కెనాట్ డూ వితౌట్ దిస్ ఆర్ దట్. ఇప్పుడు ఒక ఉదాహరణ ఎలా ఉంటుందంటే, నా గదిలో నా సామాన్లున్నాయి. అమ్మో! ఇది లేపోతే రేపు నడవదేమో, ఇది కూడా ఉండాలేమో, ఇది లేపోతే నడవదేమో, అలాగే ఉంటుంది మన మనస్సు. అండ్ ఈచ్ వన్స్ బిడ్డింగ్ మేడ్ ఏ హ్యూజ్ బండిల్. ఇలాగూ ప్రతి స్త్రీ మండలి సభ్యురాలికి కూడా ఒక పెద్ద గోని సంచి అంత తయారైపోయింది బండిల్. సో కాకా హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు టై ఆల్ దీస్ టు ద టాప్ ఆఫ్ ద బస్ వెన్ హీ ఫెల్ ఫ్రమ్ ద రూఫ్ అండ్ పాస్డ్ అవుట్. పాపం ఈ మూటలన్నీ కాకా ఒక్కడే పైకి మోసుకెళ్ళి ఒకదాని మీద ఒకటి పెట్టి వరుసలో ఆ రూఫ్ మీద సర్ది పెద్ద తాడుతోటి కట్టే ప్రయత్నంలో పట్టు జారి కింద పడిపోయాడు. ఇదిగో స్పృహ కోల్పోయాడు. ఎస్ బాబా వాజ్ హియరింగ్ దిస్, హీజ్ ఐస్ ఫెల్ ఆన్ మీ. ఆ ముసలోడు చెప్పిన మాట వినగానే బాబా, అందరిలో కుర్రాడెవడు ఎరిచ్చే, ఇలా చూశారు. ఇతని మీద పడ్డాయి బాబా కళ్ళు. ఐ వాజ్ ది యంగెస్ట్, నేనే కుర్రాడిని అందరిలో. అండ్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అన్కన్సర్న్డ్. ఏం పట్టించుకోకుండా అలా కూర్చుని సినిమా చూసినట్టు చూస్తున్నాను నేను ఇదంతా. హీ పాయింటెడ్ ఎట్ మీ. వేలు నాకేసి చూపించారు బాబా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అసలు నువ్వు ఏం చేసినావోయా నువ్వు ఇక్కడ అన్నారు బాబా. దట్ మ్యాన్ ఈజ్ వర్కింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. పాపం ఆ ముసలాడు కాకాయ వేరే చస్తున్నాడు వాడు ఒక్కడు అక్కడ, నువ్వేమో ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని అన్నారు. వై ఆర్ యూ సిట్టింగ్ ఓవర్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ హిమ్? పోయి వాడికి సాయం చేయొచ్చు కదా, ఇలా ఇలా కూర్చోగలిగావు, ఎలా కూర్చోగలిగా నువ్వు అన్నారు. ద ఇంప్లికేషన్ వాజ్ దట్ హీ వాజ్ అడ్మానిషింగ్ మీ ఫర్ బీయింగ్ సో లెథార్జిక్. అంటే బాబా మాటల అర్థం ఏంటంటే, ఇలా సోమరిగా కూర్చున్నందుకు నన్ను మందలిస్తూ ఉన్నారు, పోయి వాడికి సాయం చేయొచ్చు కదా అని. వై డిడ్ నాట్ యూ హెల్ప్ హిమ్ అవుట్? నీకు అసలు ఎందుకు సాయం చేయలేదు, వాడికి అనిపించలేదా నీకు సాయం చేయాలని? ఐ డూ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇతను ఆన్సర్, బాబా అసలు అక్కడ బస్సు లగేజ్ పైన సర్దుతున్నాడని, అతను ఒక్కడే ఉన్నాడని ఇవి అసలు తెలుసా నాకు? నాకు తెలియదు. నోబడీ టోల్డ్ మీ ఎనీథింగ్. ఎవడు ఈ విషయాలు ఏమి నాకు చెప్పలేదు. డోంట్ యు నో వీఆర్ గోయింగ్ ఆన్ టూర్? అంటే రేపొద్దున మేము టూర్ వెళ్తున్నాం అని ఇంకో విషయం కూడా నీకు తెలీదా అన్నారు బాబా. నోబడీ టోల్డ్ మీ. బాబా ఎవడో ప్రత్యేకంగా నాకు చెప్పలేదు అన్నాడు. నోబడీ టోల్డ్ యూ? ఎవడో చెప్పలేదా నీకు అన్నారు బాబా. డోంట్ యు వాంట్ టు గో విత్ మీ? అంటే నాతో రావడం నీకు ఇష్టం లేదా అన్నారు బాబా. ఐఎమ్ ఇండిఫరెంట్, ఐ రిప్లైడ్. ఈ ఇండిఫరెంట్ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఒకటి
నాకు పెద్ద పట్టింపు లేదు దీనిలో. అంటే తీసుకెళ్ళినా ఒకటే, తీసుకెళ్ళకపోయినా ఒకటే. లేకపోతే నేనేం పట్టించుకోను అనే అర్థం కూడా ఉంది. ఆ మాట వాడాడు ఇతను. వాట్! బాబా వాజ్ రియల్లీ అప్సెట్. బాబాకి చాలా చికాకొచ్చేసింది ఆ మాటకి. అండ్ అనాయిడ్ విత్ మై ఆన్సర్. కోపం కూడా వచ్చింది. ఐ హాడ్ యూజ్డ్ ది ఇంగ్లీష్ వర్డ్. నేను ఇంగ్లీష్‌లోనే సమాధానం ఇచ్చాను బాబాకి. ఐ యూజ్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ బాబా యాస్ వెల్ యాస్ గుజరాతీ బికాస్ ద బోర్డ్ వాజ్ ఇన్ ఇంగ్లీష్. బాబాతో మాట్లాడినప్పుడు యాక్చువల్‌గా ఈ పార్సీలందరికీ కూడా మాతృభాష గుజరాతీ. ఇది ముందుగా మనం గమనించాలి. వాళ్ళు ఇళ్లల్లో మాట్లాడుకునే భాష గుజరాతీయే. ఈ పార్సీస్ అందరూ కూడా. ఈ జొరాస్ట్రియన్ విశ్వాసంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. అంచేత ఎరిచు పార్సీయే. బాబా కూడా ఆయన జననం ప్రకారము పార్సీ కుటుంబంలోనే జన్మించారు. కాబట్టి గుజరాతీలో మాట్లాడేవాడు. కానీ అక్షర ఫలకం ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి, ఆ ఫలకం మీద బాబా ఏమన్నా చూపెడుతుంటే ఇంగ్లీష్‌లోనే సమాధానం ఇస్తూ ఉండేవాడు. బట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఐ హాడ్ మేడ్ ఎ స్లిప్. నేను పొరపాటు మాట వాడేశాను అనే విషయం నేను గమనించలేదు. యూ ఆర్ ఇండిఫరెంట్ అంటే నాకేం జరిగినా నువ్వేం పట్టించుకోవనమాట. ఇండిఫరెంట్ టు గోయింగ్ ఔట్ విత్ మీ అంటే నాతో వెళ్ళడం గురించి కూడా నువ్వేం పట్టించుకోవనమాట. హి పిక్డ్ ఆన్ దట్ వర్డ్. పట్టుకున్నారు బాబా ఆ మాటని. హౌ ప్రెసంప్చుయస్ నీకు ఎంత తలబిరుచురా అన్నారు బాబా. వాట్ ఐ మీన్ వాజ్ దట్ ఐ డిడ్ నాట్ మైండ్ ఇఫ్ యు టేక్ మీ ఆర్ ఇఫ్ యు డోంట్ టేక్ మీ. బాబా నా మాట అర్థం అది కాదు. మీరు నన్ను తీసుకువెళ్ళినా వెనక్కి విడిచిపెట్టినా నేనేమీ ఫీల్ అవ్వను. నీ ఇష్టం అది ప్రభు అని చెబుదామని నా ఉద్దేశము అన్నాడు. యు ఆర్ నాట్ కీన్ అండ్ కమింగ్ విత్ మీ. అయితే నీకు నాతో రావడం ఇష్టం లేదనమాట నీకు అన్నారు బాబా. యా ఐ లైక్ టు ట్రావెల్. లేరు బాబా ప్రయాణం అంటే నాకు ఇష్టమే అన్నాడు. వాట్ కుడ్ ఐ సే. మరి నేను దొరికిపోయాను కదా ఏం చెప్పను నేను అంతకంటే అన్నాడు. ఐ వాజ్ సచ్ ఎన్ ఇడియట్ ఇన్ దిట్ అసెంబ్లీ. అందరూ నా కేసు చూసి నవ్వుతున్నారు అక్కడున్న మొత్తం అందరూ కూడా. ఎందుకని బాబా నా మీద తన కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. ఇతను కొంచెం కంగారు పుట్టింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఇతనికి. బాబా సెడ్ టు మీ, డోంట్ థింక్ దట్ బై సీయింగ్ యు ఆర్ ఇండిఫరెంట్ యు ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ గోయింగ్ విత్ మీ. అంటే నీకు ఇష్టం లేదని నువ్వు పెద్ద పట్టించుకోవని నువ్వు నా కూడా రావడం కుదరదని చెప్పనా కుదరదే. నువ్వు వస్తున్నావు నాతో అన్నారు బాబా. యువర్ బీయింగ్ ఇండిఫరెంట్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ సంథింగ్. నేనేం పట్టించుకోను అనేటువంటిది కూడా పట్టించుకోవడం కిందకే వస్తుంది అని చెప్పారు బాబా. అండ్ ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్. మై నేచర్ వాజ్ టు ప్లంజ్ myself into activity, and so my answering Baba with such seeming indifference was just my ego trying to show that I was content either way. ఎరిచ్ చెప్తున్నాడు నిజమే. అది నా తలబిరుసుతనమే. ఎందుకని బాబాకి నేను ఎంత గొప్పవాడినో నువ్వు తీసుకెళ్ళినా ఓకే, తీసుకెళ్ళకపోయినా ఓకే, నేనేం ఫీల్ అవ్వను బాబా అని నా తత్వాన్ని ప్రదర్శించుకోవాలనే ప్రయత్నం అందులో ఉన్నమాట వాస్తవము. దట్ వాజ్ ది సెకండ్ లెసన్ ఐ లెర్న్. నా జీవితంలో నేను నేర్చుకున్న రెండవ పాఠం అది. ద మైండ్ ఈజ్ వెరీ ట్రికీ. ఈ మనసు కోతి లాంటిది. అండ్ ఈగో విల్ అసెర్ట్ ఇట్ సెల్ఫ్ ఈవెన్ డిస్గైజ్డ్ యాజ్ డిటాచ్మెంట్. నేనేం పట్టించుకోనండి అనేటువంటి మారువేషంలో అహము తనను తాను వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గో ఇమీడియట్లీ అండ్ హెల్ప్ కాక. బాబా చెప్పారు పరిగెత్తు వెళ్ళు, కాక దగ్గరికి వెళ్ళి వెంటనే సాయించి యు ఆర్ టు కమ్ విత్ అస్ టుమారో. రేపు నువ్వు మా అందరితో పాటు వస్తున్నావు. బీ విత్ అస్ ఇన్ ద డ్రైవర్ సీట్. నువ్వే డ్రైవ్ చేస్తున్నావు కూడా గుర్తుపెట్టుకో. నౌ గో వెళ్ళు అన్నారు బాబా. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహేర్ బాబాకి జై. జై బాబా అండి.